ఎప్పుడన్నా ఒక పెద్ద ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అంతా వదిలేసి గివ్ అప్ ఇచ్చేయాలి అనిపించిందా? ఎంత ట్రై చేసినా ప్రోగ్రెస్ కనిపించకపోతే చాలా నిరుత్సాహంగా అనిపిస్తుంది కదా. అదే పరిస్థితి జేమ్స్ క్లియర్ ఫేస్ చేశాడు. ఒక్క రోజులో తన లైఫ్ మొత్తం తల్లకిందులైపోయింది. కానీ తన చిన్న చిన్న అలవాట్లు తన ఫ్యూచర్ని పూర్తిగా మార్చేశాయి. ఈ గొప్ప జర్నీనే అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ రాయడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫోర్జ్. జేమ్స్ క్లియర్ ఒక హై స్కూల్ బేస్బాల్ ప్లేయర్. తన గోల్ కాలేజ్ బేస్బాల్ టీంలో మంచి పొజిషన్ సంపాదించడం. కానీ ఒకరోజు ప్రాక్టీస్ మ్యాచ్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన ఒక సంఘటన వల్ల తన జీవితం మారిపోయింది. ఒక టీమ్మేట్ బ్యాటింగ్ చేస్తుండగా బై మిస్టేక్ బ్యాట్ స్లిప్ అయ్యి జేమ్స్ క్లియర్ ముఖానికి దెబ్బ కొట్టింది. తన స్కల్ ఫ్రాక్చర్ అయింది, నోస్ బ్రేక్ అయింది. బ్రెయిన్ స్వెల్లింగ్ వల్ల చాలా కష్టమైన సిచ్యువేషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆపరేషన్ అయ్యాక జేమ్స్ చాలా కష్టపడ్డాడు. కాన్సన్ట్రేట్ చేయలేక చదవడం కూడా చాలా కష్టమయ్యేది. విజన్ బ్లర్ అయిపోయింది, ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. కానీ జేమ్స్ చిన్న చిన్న అలవాట్లతో తన జీవితంలో మార్పు తెచ్చుకున్నాడు. ప్రతిరోజు సేమ్ టైంకి పడుకోవడం స్టార్ట్ చేశాడు. 5 to 10 minutes వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. డైలీ కొన్ని పేజెస్ చదవడం హ్యాబిట్గా డెవలప్ చేసుకున్నాడు. ఇవి చిన్నవి అనిపించినా కన్సిస్టెంట్గా చేశాక చాలా పెద్ద డిఫరెన్స్ కనిపించింది. జేమ్స్కి 1% ఇంప్రూవ్మెంట్స్ మెల్లగా కనిపించడం మొదలైంది. తన ఫోకస్ షార్ప్ అయింది, ఫిజికల్ స్ట్రెంగ్త్ మెల్లగా ఇంప్రూవ్ అయింది. కాలేజ్లో బేస్బాల్ స్కాలర్షిప్ కూడా గెలుచుకున్నాడు. కానీ జేమ్స్కి అర్థమైంది ఏంటంటే సక్సెస్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు, కానీ డైలీ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ వల్ల పెద్ద రిజల్ట్స్ వస్తాయి. జేమ్స్ క్లియర్ స్టోరీ మనకు చెప్పేది ఏంటంటే చిన్న చిన్న హ్యాబిట్స్ కూడా పెద్ద డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తాయి. కన్సిస్టెన్సీ ఉండాలి, ఇంటెన్సిటీ కాదు. రిజల్ట్స్ స్లోగా కనిపించినా కూడా ట్రస్ట్ ద ప్రాసెస్. బ్రిటిష్ సైక్లింగ్ టీమ్ స్టోరీ. ఇమాజిన్ మీరు ఒక టీంలో ఉన్నారు. అది ఎలాంటి టీం అంటే మిమ్మల్ని ఎవ్వరూ సీరియస్గా తీసుకోరు. 2000s బ్రిటిష్ సైక్లింగ్ టీం అనేది ఒక జోక్. ఒలింపిక్స్లో మెడల్స్ లేవు. టూర్ డే ఫ్రాన్స్లో 100 yearsలో ఒక్కసారి కూడా గెలవలేదు. స్పాన్సర్స్ కూడా వదిలేశారు, ఎందుకంటే ఆ టీం వల్ల వాళ్ళ బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుందనే భయంతో. కానీ ఒక్క చిన్న స్ట్రాటజీ వల్ల వాళ్ళు వరల్డ్ ఛాంపియన్స్ అయిపోయారు. ఇది టైనీ ఇంప్రూవ్మెంట్స్ పవర్ని చూపించే స్టోరీ. బ్రిటిష్ సైక్లింగ్ టీం కంటిన్యూస్గా ఫెయిల్ అవుతూనే ఉంది. ఒలింపిక్స్లో, టూర్ డే ఫ్రాన్స్లో పోడియంకి కూడా చేరుకోలేకపోయారు. వాళ్ళ రెప్యుటేషన్ చాలా వరస్ట్ అయిపోయింది. 2003లో డేవ్ బ్రేల్స్ఫోర్డ్ టీం హెడ్ కోచ్గా వచ్చాడు. తను ఒక చిన్న స్ట్రాటజీ ఇంట్రడ్యూస్ చేశాడు, మార్జినల్ గెయిన్ స్ట్రాటజీ. కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఏరియాలో 1% ఇంప్రూవ్మెంట్ చేసి ఓవరాల్ పర్ఫార్మెన్స్ని బూస్ట్ చేయడం. తన చిన్న చేంజెస్ ఏంటంటే సైక్లింగ్ సీట్స్ని కొంచెం కంఫర్టబుల్గా మార్చడం, రైడర్స్కి బెటర్ గ్రిప్ గ్లోజెస్ ఇవ్వడం, టైర్స్ని స్లైడ్గా బెటర్ ట్రాక్షన్ ఉన్న వాటితో రీప్లేస్ చేయడం, రైడర్స్కి ప్రాపర్ స్లీప్ రావడం కోసం బెస్ట్ పిల్లోస్ అండ్ మ్యాట్రిసెస్ సెలెక్ట్ చేయడం, బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వకుండా హ్యాండ్స్ వాష్ టెక్నిక్ నేర్పించడం. ఈ చిన్న చిన్న మార్పుల వల్ల వాళ్ళకి పెద్ద పెద్ద విజయాలు వచ్చాయి. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో బ్రిటిష్ సైక్లింగ్ టీం 8 మెడల్స్ గెలుచుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్లో 8 మెడల్స్ గెలుచుకున్నారు. 2012 నుండి 2017 వరకు 5 టూర్ డే ఫ్రాన్స్ టైటిల్స్ గెలుచుకున్నారు. ముందు 100 yearsలో ఒక్కసారి కూడా గెలవలేకపోయిన టీం ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్స్ అయిపోయింది. ఈ స్టోరీ ఏం చెప్తుందంటే స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వస్తాయి. 1% మార్పుల వల్ల పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఉండాలి. ఒక ఐస్ క్యూబ్ని చేతిలోకి తీసుకోండి. చాలా చల్లగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు టేబుల్ మీద వేయండి. రూమ్ టెంపరేచర్ 25 degrees ఉంది. స్లోగా టెంపరేచర్ పెరుగుతుంది, 26, 27, 28. కానీ ఐస్ క్యూబ్ మాత్రం మెల్ట్ అవ్వట్లేదు. మీరు వెయిట్ చేస్తున్నారు. 29, 30, 31, స్టిల్ నో చేంజ్. అలా 32 degreesకి రీచ్ అయ్యాక సడన్గా ఐస్ క్యూబ్ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది 1 degree డిఫరెన్స్ వల్ల మాత్రమే జరగలేదు. ఇది ముందు నుంచి స్లోగా బిల్డ్ అయ్యే హీట్ వల్ల జరిగింది. ఈ ఐస్ క్యూబ్ స్టోరీ మన హ్యాబిట్స్ ఎలా పనిచేస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. స్టార్టింగ్లో రిజల్ట్స్ కనిపించకపోవచ్చు, చేంజ్ లేదు అనిపిస్తుంది, ఫ్రస్ట్రేట్ అవుతాం తప్ప వేరే ఏముండదు. కానీ ఐస్ క్యూబ్ మెల్ట్ అవ్వడం లాగానే మనం చేసే ప్రతి ఎఫర్ట్ కూడా కంపౌండ్ అవుతుంది. టిప్పింగ్ పాయింట్కి రీచ్ అయ్యాక రిజల్ట్స్ కనిపిస్తాయి. జేమ్స్ క్లియర్ దీన్ని ప్లాటూ ఆఫ్ లేటెంట్ పొటెన్షియల్ అని పిలుస్తాడు. వర్కౌట్స్ చేస్తున్నాం కానీ వెయిట్ తగ్గట్లేదు, కన్సిస్టెంట్గా చదివినా ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు, మనీ సేవ్ చేస్తూనే ఉంటాం కానీ గ్రోత్ స్లోగా ఉంటుంది. కానీ టిప్పింగ్ పాయింట్ క్రాస్ అయ్యాక రిజల్ట్స్ సడన్గా వస్తాయి, ఐస్ క్యూబ్ మెల్ట్ అయ్యేలాగానే. ఈ ఐస్ క్యూబ్ మెటఫర్ మనకు ఒక చిన్న లెసన్ నేర్పిస్తుంది. ప్రోగ్రెస్ స్లోగా కనిపించినా బ్యాక్గ్రౌండ్లో జరుగుతూనే ఉంటుంది. కన్సిస్టెన్సీ ఉండాలి. రిజల్ట్స్ అనేవి ఇన్స్టెంట్గా రావు, ఎఫర్ట్స్ కంపౌండ్ అవుతూనే ఉంటాయి కానీ కనిపించకుండా. ది స్మోకర్స్ ఐడెంటిటీ చేంజ్. 2 వ్యక్తులు స్మోకింగ్ మానుకోవాలనుకుంటారు. ఒక సిగరెట్ని ఆ ఇద్దరికి ఆఫర్ చేస్తారు. ఫస్ట్ పర్సన్ ఇలా అంటాడు, నో థ్యాంక్స్, నేను క్విట్ చేయాలి అని ట్రై చేస్తున్నా అంటాడు. ఇక్కడ ఇతని ఐడెంటిటీ ఇంకా స్మోకర్ లాగానే ఉంది. ఇతను స్మోకింగ్ మానుకోవడానికి కష్టపడుతున్నట్టు అనుకుంటున్నాడు కానీ స్టిల్ తన ఐడెంటిటీ స్మోకరే. సెకండ్ పర్సన్ ఇలా అంటాడు, నో థ్యాంక్స్, నేను స్మోకర్ని కాదు. ఇక్కడ ఐడెంటిటీ షిఫ్ట్ అయిపోయింది. ఇతన్ని నాన్ స్మోకర్ లాగా ఫీల్ అవుతున్నాడు
కాబట్టి బిహేవియర్ కూడా ఆటోమేటిక్గా అలైన్ అవుతుంది. ఈ చిన్న డైలాగ్ డిఫరెన్స్కి చాలా ఇంపాక్ట్ ఉంది. జేమ్స్ క్లియర్ ఏమంటాడంటే, రియల్ చేంజ్ ఎప్పుడు వస్తుందంటే ఐడెంటిటీని ఫస్ట్ చేంజ్ చేసుకుంటే హ్యాబిట్స్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి. చాలామంది అవుట్కమ్ మీద ఫోకస్ చేస్తారు. వెయిట్ తగ్గాలి, ప్రొడక్టివ్ అవ్వాలి, మనీ సేవ్ చేయాలి. కానీ బెటర్ వే ఏంటంటే, నేను హెల్దీ పర్సన్ని కాబట్టి క్లీన్గా తినడం న్యాచురల్. నేను ప్రొడక్టివ్గా ఉంటా కాబట్టి టైం ఎఫిషియెంట్గా యూస్ చేస్తా. నాకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది కాబట్టి స్పెండింగ్ కంట్రోల్ అవుతుంది. ఈ స్మోకర్ స్టోరీ మనకి చాలా పెద్ద లెసన్ నేర్పిస్తుంది. రియల్ చేంజ్ అంటే ఐడెంటిటీ చేంజ్. మీరు మిమ్మల్ని ఎలా చూస్తారో అలా బిహేవ్ చేస్తారు. హ్యాబిట్స్ని ఫోర్స్ చేయడం అవాయిడ్ చేయాలి. ఐడెంటిటీని మార్చాలి. హ్యాబిట్స్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి. ది స్టోన్ కటర్స్ బ్రేక్ త్రూ. ఒక స్టోన్ కటర్ ఒక రాక్ని కొడుతూ ఉంటాడు. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు. కానీ రాక్కి ఏం చేంజ్ ఉండదు. అయినా కూడా కొడుతూనే ఉంటాడు, ఆగడు, మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంటాడు. 10 సార్లు, 20 సార్లు, 50 సార్లు, స్టిల్ రాక్లో ఒక్క క్రాక్ కూడా లేదు. కానీ పేషెంట్తో కొడుతూనే ఉండగా ఫైనల్లీ 101st స్ట్రైక్కి రాక్ సడన్గా 2 భాగాలు అవుతుంది. ఇది ఒక్క మ్యాజిక్ స్ట్రైక్ కాదు, ఇది ప్రీవియస్ స్ట్రైక్స్ వల్ల వచ్చిన ఫోర్స్ వల్ల జరిగింది. ఎవ్రీ సింగిల్ స్ట్రైక్ కాంట్రిబ్యూట్ చేసింది టు ఫైనల్ బ్రేక్ త్రూ. జేమ్స్ క్లియర్ ఈ స్టోన్ కటర్ స్టోరీని హ్యాబిట్స్ పవర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడతాడు. చాలాసార్లు స్టార్టింగ్లో ఎఫర్ట్స్ వేస్ట్ అనిపిస్తాయి. హార్డ్ వర్క్ చేస్తారు కానీ విజిబుల్ రిజల్ట్స్ రావు. జిమ్కి వెళ్తారు, వీక్స్ అయిపోతూ ఉంటాయి, నో మేజర్ చేంజ్. మనీ సేవ్ చేస్తారు, మంత్స్ పడతా ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువే ఉంటుంది. కోడింగ్ ప్రాక్టీస్ చేస్తారు, స్టిల్ బేసిక్ ఎర్రర్స్ చేస్తూనే ఉంటారు. కానీ స్టోన్ కటర్ లాగా మనం కూడా కన్సిస్టెంట్గా కంటిన్యూ చేయాలి. 101st స్ట్రైక్ సడన్గా అనిపించినా అది కన్సిస్టెంట్ ఎఫర్ట్ వల్ల వచ్చిన రిజల్ట్. హ్యాబిట్స్ పవర్లో కంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. స్మాల్ ఎఫర్ట్స్ కూడా టైంతో పెద్ద ఇంపాక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ 100 పేజెస్ చదివితే 1 yearలో 12 to 15 బుక్స్ కంప్లీట్ అవుతాయి. డైలీ 100 రూపీస్ సేవ్ చేస్తే 1 yearకి 36,500 రూపీస్ సేవ్ అవుతాయి. 30 minutes వర్కౌట్ చేస్తే 1 yearలో ఫిట్ అండ్ స్ట్రాంగ్ అవుతాం. మనకి ఇన్స్టెంట్ రిజల్ట్స్ రాకపోయినా ప్రాసెస్ని ట్రస్ట్ చేయాలి. స్మాల్ ఎఫర్ట్స్ని కంటిన్యూ చేయాలి. పెద్ద రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అది స్లోగా బిల్డ్ అవుతుంది. రిజల్ట్స్ కనపడకపోయినా ఎవ్రీ స్మాల్ ఎఫర్ట్ మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ స్టోరీస్ని ఒక్కసారి రివైజ్ చేద్దాం. జేమ్స్ క్లియర్ చిన్న చిన్న అలవాట్లతో తన లైఫ్ని మార్చుకున్నాడు. బ్రిటిష్ సైక్లింగ్ టీం చిన్న చేంజెస్తో హిస్టరీ క్రియేట్ చేసింది. మనం కూడా ఈరోజు ఒక చిన్న హ్యాబిట్ స్టార్ట్ చేయాలి. అది పెద్ద విక్టరీస్ని చేస్తుంది. మనం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా రిజల్ట్ రావట్లేదు అని ఫీల్ అవుతున్నప్పుడు ఐస్ క్యూబ్ స్టోరీని గుర్తు తెచ్చుకోవాలి. టిప్పింగ్ పాయింట్ రీచ్ అయ్యాక మాత్రమే ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మనం హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ముందు ఐడెంటిటీని చేంజ్ చేసుకోవాలి. మనం ఒక గోల్ కోసం వర్క్ చేస్తుంటే ఇమీడియట్ రిజల్ట్స్ రాకపోయినా ఆగకూడదు. ట్రస్ట్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.